అది గెలిచి చూడు, లోకం నీకు పరిచయం అవుతుంది. ఒక్కసారి ఓడి చూడు, లోకానికి నువ్వు పరిచయం అవుతావు అనేది అనేకసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఓడి చూసింది. మొన్నటిదాకా గెలుపు మదం, వాస్తవంగా అది గెలిచిందే చచ్చిందంటే లేదు, కానీ ప్రపంచ దేశాలు దానికి అండగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అన్నటువంటి కోణం. దాంతో అతను హీరోగా ప్రొజెక్ట్ చేశారు. అది నమ్ముకున్న అతను చివరికి ఇవాళ ట్రంప్ వచ్చాక ఓడాడు. నిజమైన యుద్ధంలో ఏనాడో ఓడాడు, కానీ గెలిచినట్టే భ్రమ కల్పించారు. ఇప్పుడు ఓడాడు. ఇంకో పక్కన అమెరికా కాడు వదిలేసింది. దీంతో ఎవడిష్టం వచ్చినట్టు ఆడు గైడ్ చేస్తున్నాడు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన శాంతి దళాన్ని తీసుకొచ్చి ఉక్రెయిన్లో పెడదాం అనేది ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్లాన్ కాదు. యూరోపియన్ దళాలు, నాటో దళాలని తీసుకొచ్చి ఉక్రెయిన్లో పెడదాం అని చెప్పేటటువంటిది బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కాన్సెప్ట్. మొదటి దానికి నేను ఒప్పుకోను, ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్పిన దానికి శాంతి దళాలకి. రెండో దానికైతే నేను ఒప్పుకుంటానంటాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఏదొచ్చినా నేను ఒప్పుకోనంటాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్లో కనుక ఒకవేళ ఇట్లాంటి చేష్టలే చేస్తే ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని తనంటాడు. ఫైనల్గా ఏం జరుగుతుందో కాలం నిర్ణయించాలి.